హాయ్ ఫ్రెండ్స్, సింగిల్ రైస్ అండి. ఫ్లేవర్డ్ రైస్ అంటే లైక్ లంచ్ బాక్స్ కానీ లేదంటే మనం సింగిల్గా ఉన్నప్పుడు కానీ తీసుకుంటే బాగుంటుంది. అందరూ ఉన్నప్పుడు కూడా వండుకోవచ్చు, కాకపోతే సింగిల్ రైస్ కాబట్టి కొంచెం ఒకళ్ళు ఉంటే కనుక ఇలా అవుతుందని చెప్పి నేను అస్తమానం ఒకళ్ళు ఉన్నప్పుడు వండుకోండి అని చెప్తున్నాను. అయితే దీనికి ఏం చేయాలంటే ఇలా కుక్కర్ పెట్టుకుని మనం చూడండి మినపప్పు, శనగపప్పు, కరివేపాకు, పోపు ఇవి వేసి వేయించుకున్న తర్వాత మనం కొబ్బరి అవి కలుపుతానండి. అంటే మూడు కాయగూరలు తీసుకుంటున్నాను. క్యారెట్, బీట్రూట్, బంగాళదుంప, అలాగే కొంచెం స్వీట్ కార్న్, బఠానీ, ఈ 5 యాడ్ చేసి చేస్తానండి. అంటే కొబ్బరి అన్నం అంటే మనం ఏంటంటే కొబ్బరి పాలు తీసి కూడా చేయొచ్చు, లేదంటే ఇలా కొబ్బరి ఆడి కూడా చేసుకోవచ్చండి. దీన్ని నేను ఈవేళ కోకోనట్ గ్రైండ్ చేశాను. కోకోనట్ ఒకటిని అలాగే పచ్చిమిరపకాయ. అంటే నేను తీసుకునేది ఓన్లీ హాఫ్ గ్లాస్ రైస్ తీసుకుని చేస్తున్నాను ఈవేళ. దానికి సరిపడా చెప్తున్నానండి. అంటే మనం తీసుకున్న క్వాంటిటీ బట్టి మిగతా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఈ పోపు వేగిన తర్వాత కొబ్బరి కూడా ఇందులో కలుపుతాను. చూడండి ఎంత కమ్మగా ఉంటుందోనండి. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ డిష్ని. పోపు వేగిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ అండి. అలాగే మనం తీసుకున్న కాయగూరలు చెప్పాను కదా, నేను ఈవేళ బంగాళదుంప, బీట్రూట్, క్యారెట్ ఇదే తీసుకున్నాను. వీటిని కూడా వేసి ఒకసారి వేయించుకోవాలండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. కలరే కాదండి, రుచి కూడా చాలా బాగుంటుంది. బంగాళదుంప, క్యారెట్, అలాగే బీట్రూట్. నేను ఎక్కువ బీట్రూట్ వాడతానండి. అంటే లైక్ దోశలు కానీ లేదంటే పరాటాలు కానీ అందులో వాడుకున్నా మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. దీన్ని జ్యూస్ కూడా చేసి తీసుకుంటారు. నేను ఏబీసీ జ్యూస్ అని ఆ మధ్య చేసి షేర్ చేశానండి. చాలా మంచిది. యాక్చువల్గా అందరికీ తెలిసిందే అయినా అంటే మనం షేర్ చేస్తే కొంచెం తెలుసుకుని చూసుకుని తీసుకుంటే బాగుంటుంది కదా. అది చాలా మంచిదండి. అందరూ ట్రై చేయండి. రైస్ కూడా చాలా కమ్మగా ఉంటుంది. అలాగే చెప్పాను కదండి, బఠానీ, స్వీట్ కార్న్ ఇవి కూడా తీసుకున్నాను. ఇది కూడా ఒకసారి వేసి వేయించుకుంటే బాగుంటుంది. అలాగే మనం తీసుకుందాం అనుకున్న కొబ్బరి, మనం కొబ్బరి కూడా అంటే రైస్ ఎలా తీసుకుంటామో అందులో సగం తీసుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి. కొబ్బరి కూడా మరి ఫ్లేవర్ తెలియాలి కదా. నేను చూడండి వేళ ఇంకా మసాలాలు అవి ఏమి వేయనండి. ఓన్లీ పచ్చిమిరపకాయ కారమే, కారం కూడా నేను కొబ్బరిలో వేసి ఆడానండి. చాలా కమ్మగా ఉంటుంది. మీరు కూడా ఇలాగే ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అలాగే వాటర్ అండి. 1 కప్ రైస్ తీసుకుంటే 2 కప్స్. అదే ఫ్రైడ్ రైస్ వాడుకుంటే, అదే బిర్యానీ రైస్ వాడుకుంటే కనుక 1.5 కప్పు వాటర్ యాడ్ చేసుకుని, వాటర్ బాయిలింగ్కి వచ్చేటప్పుడు మనం కడిగి పెట్టి ఉంచుకున్న రైస్ని ఇందులో యాడ్ చేసి 2 పూతలు రానిస్తే ఈ రైస్ రెడీ అండి. ఇందులో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది. చెప్పాను కదండి, ఒక కొత్తిమీర యాడ్ చేశానండి. చూడండి వాటర్ బాయిలింగ్కి వస్తుంది. మనం తీసుకున్న రైస్ కూడా ఇందులో యాడ్ చేసేసుకుని చెప్పాను కదా 2 పూతలు రానిస్తే, ఇది కూడా బాయిలింగ్కి వచ్చేటప్పుడు చెప్తున్నాను కదా, ఎప్పుడు కూడా విడివిడిగా రావాలంటే కొంచెం వెయిట్ చేసి కొద్ది బాయిలింగ్ పాయింట్కి వచ్చేటప్పుడు మనం ఇది పెట్టుకుంటే కనుక కుక్కరు మూత పెట్టి ఉడికించుకుంటే చాలా విడివిడిగా చాలా బాగా వస్తుందండి రైస్. అలాగే చెప్పాను కదండి మసాలా పౌడర్ ప్లస్ ఏంటంటే జింజర్ గార్లిక్ పేస్ట్ ఆప్షనల్ అండి, కావాలంటే వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఒకసారి అలాగా ట్రై చేస్తుంటే తప్పేం లేదు కదా. చాలా కమ్మగా ఉంటాయి. మనం వేసుకుని తీసుకుని పదార్థాలు కానీ వేసుకుని వస్తువులు కానీ ఏవైనా సరే చాలా కమ్మదనాన్ని ఇస్తాయండి. తప్పకుండా ట్రై చేయండి కోకోనట్ రైస్. చూడండి బాయిలింగ్కి వస్తుంది కదా, ఇప్పుడు మనం మూత పెట్టేసుకుని 2 పూతలు రానిస్తే కోకోనట్ రైస్ రెడీ. కుక్కరు వేడి చల్లారిన తర్వాత ఇలాగా మనం సర్వింగ్ ప్లేట్లో తీసుకుంటే చాలా బాగుంటుందండి కోకోనట్ రైస్. చెప్పాను కదా చాలా ఈజీ అండి. బ్యాచిలర్స్కి అయితే ఇలా సింగిల్ రైసులు ఎలా అంటే మన ఆరోగ్యకరంగా తీసుకుంటున్నాం కదా, చాలా మంచివి ఈ రైసులు. అలాగే ఇందులో వాడిన వస్తువులన్నీ లైక్ క్యారెట్ కానీ, పొటాటో కానీ, మన బీట్రూట్ కానీ అన్నీ మంచివి కదండి, చాలా మంచివి. చాలా సింపుల్, చేసుకోవడం కూడా వెరీ ఈజీ కదా. చూశారు కదా, ఇంచుమించు 10 నిమిషాల్లో అయిపోతుంది. జస్ట్ బియ్యం కడిగి ఉంచుకుంటే మనం చేసుకోవచ్చు. ఇవే జొన్నలు కూడా వాడి చేశానండి నేను ఇదివరకు. కొర్రలు అంటే మిలెట్స్ కూడా వాడి చేసుకోవచ్చు సేమ్ ఇదే రైస్ని. ఆరోగ్యానికి రకరకాలుగా మార్చి తీసుకుంటే చాలా మంచిది. అయితే ఈవేళ అందుకే నేను మెయిన్ మసాలాలు అవి వాడలేదు. అంటే మన కోకోనట్ ఫ్లేవర్ తెలియాలి కదండి, అందుకని అవన్నీ డామినేట్ చేయకూడదు కదా. మనం ఏది వస్తువు పేరు పెట్టి తీసుకుంటున్నామో ఆ ఇంగ్రీడియంట్ని మిగతా వస్తువులు డామినేట్ చేయకుండా ఉండాలంటే ఇలా చేసుకుంటే చాలా బాగుంటాయి. మీరు కూడా సేమ్ ఇలాగ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ పెట్టండి. చూడండి నేను ఓన్లీ వేళ పెరిగేసుకునే తీసుకుంటున్నాను. దీనికి కచంబర్ అలాగే ఇందులో కూరలు వాడాను కదా అని ఓన్లీ ప్లెయిన్ పెరుగు తీసుకున్నాను. లేదంటే కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకుని కచంబర్లా చేసుకుంటే చాలా బాగుంటుంది రైతా. మీరు ట్రై చేసి మీకు కూడా ఎలా వచ్చిందో నాకు కమెంట్ పెట్టండి. అలాగే నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ చేసుకున్నట్టయితే కనుక మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూడండి ఎంతో కమ్మగా ఉండే కోకోనట్ రైస్.
రెడీ అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఒక కామెంట్ పెట్టండి.